సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. కోల్కతాలో ఘరానా మోసం బయటపడింది. ప్లాస్టిక్ కోడిగుడ్లను యథేచ్ఛగా అమ్మేస్తున్నారు వ్యాపారులు. కరేయా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అలర్ట్ అయిన పోలీసులు వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. దుకాణంలో పెద్ద ఎత్తున నిల్వ చేసిన ప్లాస్టిక్ కోడిగుడ్లను స్వాధీనం చేసుకున్నారు. బంధువుల ఇళ్లలో కోడిగుడ్లు ఉడకబెడుతుండగా ఇబ్బందికరంగా వాసన వచ్చాయి. అనుమానం వచ్చిన మహిళ వాటిని పరిశీలనగా చూసింది. అవి ప్లాస్టిక్ గుడ్లగా నిర్ధారించుకున్న తర్వాత కన్స్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తిల్జాలా ఏరియాలో సోదాలు నిర్వహించి వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కోల్కతా మేయర్ విచారణకు ఆదేశిస్తామన్నారు. తను ఎప్పుడూ వినడమే కాని చూడలేదని సిటీలో తొలిసారి చూశాను అన్నారు కోల్కతా మేయర్. గతంలో కేరళలోనూ ఇలాంటి గుడ్లనే అమ్ముతున్నారన్న ప్రచారం జరిగింది. చైనా నుంచి దిగుమతి అవుతున్నట్టు అప్పట్లో వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో కోడిగుడ్డులో తేడా ఉంటే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది కేరళ ప్రభుత్వం. అసలు చైనా కృత్రిమ కోడిగుడ్లు ఉన్నాయా లేదా అని తేల్చే పనిలో పడింది కేరళ ఫుడ్ డిపార్ట్మెంట్. చైనా గుడ్డును ఎలా గుర్తించాలి? చైనా గుడ్డు గోధుమ రంగులో ఉంటుంది. మామూలు గుడ్డుకు వచ్చే వాసన చైనా వాటికి రాదు. గుడ్డు పగలగొట్టిన తర్వాత ఈగలు దోమలు వాలవు. ఎన్ని నెలలైనా గుడ్డు చెడిపోదు. చైనా గుడ్డు పెద్ద సైజులో ఉంటుంది. సాధారణ గుడ్డు కంటే మెరుపు ఎక్కువ. పెంకు కూడా రఫ్ గా ఉంటుంది. చైనా గుడ్డును ఊపగానే సౌండ్ చేస్తుంది. సహజమైన గుడ్డు ఎలాంటి శబ్దాలు చెయ్యదు. చైనా గుడ్డును పగలగొట్టగానే తెల్లసున పచ్చసున కలిసిపోతాయి. చైనా గుడ్డు వేపుడు చేసేటప్పుడు పచ్చసున దానికదే పాన్ లోకి పాకిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.